హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోనే పదకేలి పూర్తి చేశాను. దానికి సమాధానాలు చెప్తాను. అలాగే పోయిన వారం అడిగిన ప్రశ్నలకి ఈ వీడియో చివరిలో సమాధానాలు చెప్తాను. ఇప్పుడు అడ్డం ఆధారాలు సమాధానాలు చూద్దాం. 1 వెతుకులాట అంటే అన్వేషణ. 3 తూనీరం అంటే అమ్ముల పొది. 7 ఏకపోత నీటి చాలు ప్రవాహం అంటే ధార. 8 ఈ మొక్క నుంచే నల్లమందు తయారు చేస్తారు లేదా భంగు అంటే గంజాయి మొక్క. 9 చిహ్నంగా జ్ఞాపకంగా అంటే గురుతుగా. 12 న్యాయస్థానం ఆంగ్లంలో అంటే కోర్టు. 13 శిఖండి వెనక జన్మలో అంటే అంబ. 14 గోచి అంటే లంగోటి. 16 మేలిమి బంగారం అంటే అపరంజి. ఇది ముందు వారాల్లో కూడా వచ్చింది. 18 పగవాడు అంటే విరోధి. 19 నిలువు 4తో ప్రళయం అంటే నిలువు 4 లయం. ప్రళయం అంటే విలయం. తీయని గుండ్రని తీపి పదార్థం ఒత్తుపోయింది అంటే లడ్డు. లడ్డు కింద ఒత్తు తీసేస్తే లడ్డు. 22 తేలిక సూక్ష్మం కోపంతో మూతి బిగించుకోవడం అంటే అలక. 24 రాలు అంటే అల్లుడి లేదా కోడలి తల్లి అంటే వియ్యపురాలు. 26 ఈ గింజ తన నలుపెరగదట అంటే గురువెంద. 28 స్త్రీ అంటే లలన. 29 దౌర్జన్యం హిందీలో అంటే రుబాబు. 31 కన్నుల జంట అంటే కనుగవ. 33 లోపలికి దిగడానికి వృత్తాకారంలో మెట్లు నిర్మితమైన నొయ్యి అంటే దిగుడు బావి. 35 అగ్రజుడు అంటే అన్న. 36 కెరటం అంటే తరంగం. 38 పువ్వు అంటే విరి. 39 ప్రథమ తొలి అంటే ఆది. 40 గడిచిపోయిన సమయం అంటే గతకాలం. 43 నంద్యాలలో నవనందులలో ఒకటైన శివక్షేత్రం అంటే మహానంది. 45 నాడి అంటే నరం. 46 క్షీరం అంటే పాలు. 47 మెలి సమస్య అంటే చిక్కు. 48 ఒక తిథి అంటే విధియ. 49 మాట అంటే వేదం. ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చూద్దాం. 1 తెలుగు పాంగోలిన్ కినుక వహించు అంటే అలుగు. 2 నిబంధన లాంటిది అంటే షరతు. 3 50 లక్షలు అంటే అరకోటి. 4 నాశనం అంటే లయం. 5 నగ్నత్వం దిశముల అంటే దిగంబరం. 6 పికం అంటే కోయిల. 10 రక్తాన్ని గుర్తు చేసే ఒక తెలుగు సంవత్సరం అంటే రుధిరోద్ధారి. 11 చేపల్ని పట్టే సాధనం అంటే గాలం. 13 శరతల్పం అంటే అంపశయ్య. 15 గోవులు నివసించే వాటిక అంటే గోశాల. 17 దురద దూల అంటే జిల. 21 బుధుడికి ముందు వి చేరితే చంద్రుడు తలకిందులయ్యాడు అంటే విబుధుడు. 22 సరైన తరుణం అంటే అదను. 23 గందరగోళం అల్లకల్లోలం అంటే కలవరం. 24 చివర ఉకారం ఉన్నా ఈకారం ఉన్నా మాట వినదంతే అంటే వినది. 25 కానుపు అంటే పొరుడు. 26 పక్షి పిట్ట అంటే గువ్వ. 27 ఏడుకొండల వాడిని ప్రేమగా ఇలా పిలుచుకుంటారు అంటే వెంకన్న. 30 చిన్నాన్న అంటే బాబాయి. 32 నిన్న అంటే గత దినం. 34 హెచ్చవేత అంటే గుణకారం. 35 శత్రువు అంటే అరి. 37 జాహ్నవి అంటే గంగ. 38 బ్రహ్మ అంటే విరించి. 39 తిండి లేదా గ్రాసం అంటే ఆహారం. 41 కుమార్తె అంటే తనయ. 42 ఇక వద్దు అంటే చాలు. 44 స్వర్గం అంటే దివి. 46 కాలు అంటే పాదం. ఇవి ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని పదకేలి ఆధారాలకు సమాధానాలు. ఈ వారం నేను అన్నిటికీ అయితే సమాధానాలు రాశాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు పోయిన వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను చూడండి. అడ్డం మేని ఛాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు అంటే శ్యామల. 22 అడ్డం 7తో ఎముక అంటే అస్థి. 25 గుర్రం అంటే తురగం. 47 అడ్డం 7తో ధనం అంటే అర్థం.
నిలువు 6 మన్మధుడు అంటే మదనుడు. ఇవి పోయిన వారం ప్రశ్నలకు సమాధానాలు, అలాగే ఈ వారం పదికేల సమాధానాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా సందేహాలు తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ వారం కలుద్దాం.